నమస్కారం. తెలుగు మైతో వరల్డ్ అఫీషియల్కి స్వాగతం. గత ఎపిసోడ్లో కాశీనగర రాజసభలో ఒక అపూర్వమైన ఘట్టాన్ని మనం చూశాం. ముసలివాడు పెళ్లికి పనికిరాడు అని అందరూ ఎగతాళి చేస్తుంటే గంగాపుత్రుడు భీష్ముడు తన మౌనాన్ని వీడాడు. వీర్యసుల్కగా ఈ కన్యలను గెలుచుకుంటాను, దమ్ముంటే అడ్డుకోండి అని సింహంలా గర్జించాడు. ఆ సవాలు వినగానే రాజసభలో నవ్వులు మాయమయ్యాయి. వాటి స్థానంలో నిశ్శబ్దం, ఆ వెంటనే ఆగ్రహం కట్టలు తెంచుకున్నాయి. ఒకే ఒక్కడు వందలాది మంది రాజులను సవాలు చేస్తున్నాడు. ఇది అహంకారమా లేక ఆత్మవిశ్వాసమా? అసలు భీష్ముడి చేతిలో అంత బలం ఇంకా మిగిలి ఉందా? రండి, ఈరోజుటి ఎపిసోడ్లో కాశీనగర వీధుల్లో జరిగిన రక్త చరిత్రను, భీష్ముడి ధనుస్సు నుండి వెలువడిన ప్రళయాన్ని కళ్లారా చూద్దాం. కాశీరాజు సభామండపం ఇప్పుడు రణరంగంలా మారడానికి సిద్ధంగా ఉంది. భీష్ముడి సవాల్ ఆ రాజుల పౌరుషాన్ని దెబ్బతీసింది. సింహాసనాల మీద కూర్చున్న జరాసంధుడు, శల్యుడు, దంతవక్తుడు లాంటి మహావీరులు కోపంతో ఊగిపోతున్నారు. వారి కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఏమన్నావు భీష్మా? మమ్మల్ని అడ్డుకోమంటావా? నీకు ప్రాణాలమీద తీపి లేనట్టుంది. వృద్ధాప్యంలో బుద్ధి మందగించి ఇలా మాట్లాడుతున్నావు అని ఒక రాజు అరిచాడు. మరొక రాజు తన కత్తిని దూస్తూ, కాశీరాజా, ఏంటిది? ఈ పిచ్చివాణ్ణిక్కడ్నుండి గెంటించు, లేదంటే మా చేతుల్లో చస్తాడు. శుభకార్యం కాస్త అశుభమవుతుంది అని హెచ్చరించాడు. కాని భీష్ముడు వారి మాటలను ఖాతరు చేయలేదు. అతని చూపు కేవలం ఆ ముగ్గురు రాకుమార్తెలు అంబా, అంబిక, అంబాలికల మీదే ఉంది. భీష్ముడు వారివైపు అడుగులు వేయడం మొదలుపెట్టాడు. ఆ రాకుమార్తెలు భయంతో వణికిపోతున్నారు. అందమైన యువరాజులను ఊహించుకున్న వారికి ఈ వయస్సు మళ్లిన వ్యక్తి తమను తీసుకెళ్తాననడం మింగుడు పడటం లేదు. వారు భయంతో వెనక్కి అడుగులు వేస్తుంటే భీష్ముడు గంభీరంగా వారి దగ్గరకు వెళ్లాడు. రాకుమార్తెలారా, భయపడకండి. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి రాలేదు. కురువంశానికి కోడలుగా తీసుకువెళ్లడానికి వచ్చాను. స్వయంవరంలో వరుణ్ణి ఎంచుకోవడం మీ హక్కు. కాని క్షత్రియ ధర్మం ప్రకారం వీరుడైన వాడు అందరినీ ఓడించి కన్యల్ను గెలుచుకోవడం కూడా ఒక పద్ధతి. ఈరోజు ఆ పద్ధతిలోనే మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. రండి, నా రథం ఎక్కండి అని అన్నాడు. భీష్ముడి కంఠంలో ఉన్న అధికారం, అతని కళ్లలో ఉన్న తేజస్సు చూసి ఆ ముగ్గురు కన్యలు నోరు మెదపలేకపోయారు. ఏదో తెలియని శక్తి తమను కట్టిపడేసినట్టు వారు యంత్రాల్లా భీష్ముడి రథం వైపు నడిచారు. కాశీరాజు అడ్డు చెప్పడానికి ప్రయత్నించాడు, కాని భీష్ముడి చేతిలో ఉన్న ధనుస్సు చూసి ఆగిపోయాడు. భీష్ముడు ఆ ముగ్గురు కన్యలను తన రథంలో ఎక్కించుకున్నాడు. తాను సారథి స్థానంలో కూర్చున్నాడు. గుర్రాల పగ్గాలు చేతికి తీసుకున్నాడు. జై కురువంశం అని నినదిస్తూ రథాన్ని వాయువేగంతో ముందుకు పోనిచ్చాడు. అప్పటిదాకా షాక్లో ఉన్న రాజులకు ఒక్కసారిగా స్పృహ వచ్చింది. కళ్లముందే తమను కాదని కన్యల్ను ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటారా? వారి అహంకారం పడగవిప్పింది. జరాసంధుడు గట్టిగా అరిచాడు, అరై, పట్టుకోండి వాణ్ణి! మనందరినీ అవమానించి దర్జాగా వెళ్ళిపోతున్నాడు. వాడి రథం హస్తినాపురం పొలిమేరలు కూడా దాటకూడదు. ముక్కలు ముక్కలుగా నరికేయండి అని అన్నాడు. వెంటనే సభామండపం నుండి రాజులందరూ బయటకు పరుగులు తీశారు. వారి వారి రథాలు సిద్ధమయ్యాయి. ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింతలతో కాశీనగరం దద్దరిల్లింది. భీష్మా, ఆగు! పిరికివాడిలా పారిపోతున్నావా? ఆగు! అంటూ వందలాది రథాలు భీష్ముణ్ణి వెంబడించడం మొదలుపెట్టాయి. కాశీనగర వీధుల గుండా భీష్ముడి రథం దూసుకుపోతోంది. వెనుక వేల సంఖ్యలో సైన్యం, రాజులు తరుముకొస్తున్నారు. దుమ్ము ఆకాశాన్ని కప్పేసింది. ఆ ముగ్గురు రాకుమార్తెలు భయంతో రథంలో ఒకరినొకరు గట్టిగా పట్టుకొని కూర్చున్నారు. నగరం దాటి బయటకు రాగానే విశాలమైన మైదానంలో భీష్ముడు తన రథాన్ని ఆపాడు. ఎందుకాపాడు? పారిపోవడం ఇష్టంలేకనా? కాదు, వారికి బుద్ధి చెప్పడానికి. భీష్ముడు నెమ్మదిగా రథం వెనుకవైపుకు తిరిగాడు. తన గాంధీవం లాంటి భారీ ధనస్సును చేతిలోకి తీసుకున్నాడు. వెనుక వస్తున్న రాజుల సమూహాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు. అది మృత్యువు నవ్వినట్టుంది. యుద్ధం మొదలయింది. ఒక పక్క వందలాది మంది రాజులు, వారి సైన్యాలు, మరోపక్క ఒంటరి భీష్ముడు. కాని ఆశ్చర్యం, భీష్ముడు దాడి చేయడం లేదు. కేవలం నిలబడి ఉన్నాడు. ముందుగా మగధరాజు జరాసంధుడు, చేదిరాజు, కాశీరాజు సైన్యాలు భీష్ముడి మీద బాణాల వర్షం కురిపించాయి. ఆకాశం కనిపించనంతగా బాణాలు భీష్ముడి రథం వైపు దూసుకొస్తున్నాయి. రథంలో ఉన్న రాకుమార్తెలు
అమ్మో చచ్చాం అని కళ్ళు మూసుకున్నారు. కాని ఒక్క బాణం కూడా భీష్ముడి రథాన్ని తాకలేదు. భీష్ముడి చేతులు ఎంత వేగంగా కదులుతున్నాయో ఎవరికీ అర్థం కావడం లేదు. అతను అమ్ముల పొదిలోంచి బాణం తీయడం, ఎక్కుపెట్టడం, వదలడం అన్నీ కంటిరెప్పపాటులో జరిగిపోతున్నాయి. శత్రువులు వదిలిన వేలాది బాణాలను భీష్ముడు గాలిలోనే తన బాణాలతో ముక్కలు చేస్తున్నాడు. టటటటట అనే శబ్దం తప్ప మరొకటి వినిపించడం లేదు. కోపంతో ఊగిపోతున్న రాజులు భీష్ముణ్ణి చుట్టుముట్టారు. వాడి గుర్రాలను చంపండి, రథసారథిని కొట్టండి అని అరుస్తున్నారు. అప్పుడు భీష్ముడు తన అసలు రూపాన్ని చూపించాడు. పరశురాముడి దగ్గర నేర్చుకున్న విద్యను ప్రదర్శించడం మొదలుపెట్టాడు. అతను ఒక బాణం వదిలితే అది శత్రువుల జెండాను కూల్చేస్తోంది. మరో బాణం వదిలితే అది రాజుల కిరీటాన్ని ఎగరగొడుతోంది. ఇంకో బాణం వారి రథచక్రాలను ముక్కలు చేస్తోంది. భీష్ముడు ఎవ్వర్నీ చంపడం లేదు, కాని చచ్చినంత పనిచేస్తున్నాడు. ఒక రాజు వేగంగా వస్తుంటే భీష్ముడు వదిలిన వాయవ్యాస్త్రం ఆ రథాన్ని గాలిలో గిరగిరా తిప్పి దూరంగా విసిరేసింది. మరొక రాజు ఏనుగుమీద వస్తుంటే భీష్ముడు వదిలిన బాణాలు ఆ ఏనుగును భయపెట్టి అది వెనక్కి తిరిగి సొంత సైన్యాన్నే తొక్కుకుంటూ పారిపోయేలా చేశాయి. సామాన్య రాజులు పారిపోతున్నారు, కాని మహావీరులైన జరాసంధుడు, శల్యుడు మాత్రం వెనక్కి తగ్గలేదు. జరాసంధుడు గట్టిగా అరిచాడు, భీష్మ, చిన్నపిల్లల్ను భయపెట్టినట్టు కాదు, మగధ వీరుడితో పోరాడు అంటూ గదను తీసుకొని భీష్ముడి రథం వైపు దూకాడు. భీష్ముడు నవ్వుతూ, జరాసంధ, నీ బలం నాకు తెలుసు, కాని ఇది బాణాల యుద్ధం, మల్ల యుద్ధం కాదు, వెనక్కి వెళ్ళు అంటూ పర్జన్యాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం నుండి వెలువడిన బాణాల తాకిడికి జరాసంధుడి గద చేతిలోంచి జారిపోయింది. అతని రథం ముక్కలయింది. నిస్సహాయంగా నేలమీద నిలబడ్డాడు జరాసంధుడు. అంతలో మద్రరాజు శల్యుడు వెనక నుండి దాడి చేయడానికి ప్రయత్నించాడు. శల్యుడు చాలా గొప్ప విల్లుకాడు. అతను భీష్ముడి భుజాలను లక్ష్యంగా చేసుకొని విషం పూసిన బాణాలు వదిలాడు. భీష్ముడికి చిన్న గాయమయింది, రక్తం చిందింది. ఆ రక్తం చూడగానే భీష్ముడిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గాయపడిన సింహం ఎంత ప్రమాదకరమో శల్యుడికి అప్పుడు తెలిసింది. భీష్ముడు ఐంద్రాస్త్రాన్ని స్మరించాడు. ఆ అస్త్రం నుండి కోటి పిడుగుల శబ్దం వచ్చింది. అది శల్యుడి రథాన్ని, గుర్రాలను భస్మం చేసింది. శల్యుడు ప్రాణభయంతో పారిపోయాడు. ఇక మిగిలిన రాజుల పరిస్థితి వర్ణనాతీతం. భీష్ముడు బాణాల వర్షం కురిపిస్తుంటే ఎవరి చేతిలో ఆయుధం మిగల్లేదు, ఎవరి ఒంటిమీద కవచం మిగల్లేదు. అందరూ ఆయుధాలు పారేసి, భీష్మ, శరణు, శరణు, మమ్మల్ని వదిలేయ్ అని వేడుకోవడం మొదలుపెట్టారు. ఆ దృశ్యాన్ని రథంలో ఉన్న అంబ, అంబిక, అంబాలికలు ఆశ్చర్యంగా చూస్తున్నారు. కాసేపటి వరకు ముసలివాడనుకున్న వ్యక్తి ఇప్పుడు వారికి సాక్షాత్తూ రుద్రుళ్లా కనిపిస్తున్నాడు. ఒక్క మనిషి ఇన్ని వేల మందిని ఓడించగలడా అని వారి కళ్లను తామే నమ్మలేకపోతున్నారు. వారి భయం కాస్త భీష్ముడి పట్ల గౌరవంగా, ఆరాధనగా మారుతోంది. యుద్ధభూమి అంతా నిశ్శబ్దం. దుమ్ము అణిగిపోయింది. విరిగిన రథాలు, పారిపోయిన రాజులు తప్ప అక్కడ ఎవ్వరూ మిగల్లేదు. భీష్ముడు శాంతించాడు. తన ధనస్సును దించి అమ్ముల పొదిలో బాణాలను సర్దుకున్నాడు. తన రథంవైపు చూసి ఆ కన్యలతో ఇలా అన్నాడు, చూశారా, వీరుడికి వయసుతో పనిలేదు, మనసులో ధైర్యం ఉంటే చాలు. హస్తినాపుర కోడళ్ళు పిరికివాళ్లను పెళ్లి చేసుకోకూడదు. అందుకే నా పరాక్రమాన్ని చూపించాల్సి వచ్చింది. ఇకనైనా సందేహాలు మాని సంతోషంగా రండి అని అన్నాడు. భీష్ముడు రథాన్ని మళ్లీ హస్తినాపురం వైపు తిప్పాడు. గుర్రాలు వాయువేగంతో కదిలాయి. దారి పొడవునా ఆ ముగ్గురు కన్యలు భీష్ముడి వైపే చూస్తూనే ఉన్నారు. కాని కథ ఇక్కడితో అవలేదు. అందరూ ఓడిపోయారు, అందరూ పారిపోయారు. కాని ఒక్కడు మాత్రం పారిపోలేదు. ఒక్కడి అహంకారం మాత్రం ఇంకా చావలేదు. అతనే సాల్వుడు, అంబ ప్రేమించిన సాల్వుడు. తన ప్రేమియుణ్ణి ఎవరో ఎత్తుకుపోతుంటే చూస్తూ భరించలేకపోయాడు. మిగతా రాజులు భయపడినా సాల్వుడు మాత్రం తన రథాన్ని భీష్ముడి రథం వెనుక వేగంగా పోనిచ్చాడు. భీష్ముడి రథం కొంత దూరం వెళ్ళాక వెనుక నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. భీష్మ, ఆగు, స్త్రీలను ఎత్తుకుపోవడం మగతనం కాదు. నీకు దమ్ముంటే నాతో యుద్ధం చేయి, పిరికివాడిలా పారిపోకు అని అన్నాడు. ఆ పిలుపు విన్న భీష్ముడు రథాన్ని ఆపాడు. వెనక్కి తిరిగి చూశాడు. సాల్వుడు వేగంగా వస్తున్నాడు. రథంలో ఉన్న అంబ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలయింది. సాల్వుడు వచ్చాడు, నాకోసం వచ్చాడు అని ఆమె మనసులో ఆశ చిగురింది. తన ప్రేమికుడు వచ్చి తనను కాపాడతాడని, భీష్ముణ్ణి ఓడిస్తాడని కలలు కంటోంది. భీష్ముడు సాల్వుణ్ణి చూసి నవ్వాడు. ఓహో, ఇంకా చావనివాడు ఒకడు మిగిలాడా? సాల్వా, నీ ప్రాణాల మీద తీపిలేదా
అందరూ పారిపోయిన చోట నువ్వు ఒక్కడివి ఏం చేయగలవు అని అన్నాడు. దానికి సాల్వుడు ఆవేశంగా, భీష్మ, అందరూ రాజ్యం కోసం వచ్చారు, నేను నా ప్రేమ కోసం వచ్చాను. ఈ కన్య నాది, తనను దక్కించుకోవాలంటే నా శవం దాటి వెళ్ళాలి అని అన్నాడు. భీష్ముడి ముఖంలో కఠినత్వం వచ్చింది. మంచిది సాల్వా, నీ ప్రేమ గొప్పదో నా బాణం గొప్పదో ఇప్పుడే తేల్చేద్దాం, సిద్ధంకా అని అన్నాడు. మళ్లీ యుద్ధం మొదలైంది. కాని ఇది సామూహిక యుద్ధం కాదు, ఇది ద్వంద్వ యుద్ధం. ఇద్దరు మహావీరుల మధ్య పోరు. ఒక పక్క కురు వృద్ధుడు, మరో పక్క యువకుడైన సాల్వుడు. ఈ యుద్ధం ఎలా జరిగింది? సాల్వుడు గెలిచాడా, భీష్ముడు గెలిచాడా? ఈ యుద్ధ ఫలితం అంబ జీవితాన్ని ఎలా తలకిందులు చేసింది? అంబ ప్రేమకథ కాస్త మహాభారత యుద్ధానికి బీజం వేసే పగగా ఎలా మారింది? ఈ ఉత్కంఠభరితమైన ఘట్టాన్ని, అంబ జీవితంలో వచ్చిన అతిపెద్ద మలుపును వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మహాభారతం కథలు మరింత వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం.